ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయాటీ అసలైన ప్రోటీన్. లో మంటలైతే చల్లారడం లేదు. టీచర్ల ఎంపికలో అక్రమాలు జరిగాయని, నిరుద్యోగులను దగా చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దీక్షలకు దిగుతోంది. మరోవైపు డిఎస్సీలో ఉద్యోగం పొందిన అభ్యర్థులు, వాళ్ల కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు. అసలు డిఎస్సీ నియామకాలు అత్యంత పారదర్శకంగా జరిగాయని, గంజాయి బ్యాచ్ మాత్రమే ఈ వైసీపీ దీక్షలు చేయిస్తుందని సీఎం చంద్రబాబు మండిపడుతున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం సీబీఐ విచారణ కూడా జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే విషయంపై డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నుంచి, అలాగే పోతుల బాలకోటయ్య గారు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు. అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. హేమంత్ కుమార్ గారు ఉన్నారు, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి. బాలకోటయ్య గారు ఏం చెప్తారు? అంటే మెరిట్ ఉన్న అభ్యర్థులకు కాకుండా లంచాలు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారని తీవ్రంగా వైసీపీ ఆరోపణలు చేస్తోంది, అలాగే నిరసనలు చేస్తోంది. సో ఏం చెప్తుంది టీడీపీ విషయంలో? అందరికీ నమస్తే. చెప్పండి బాలకోటయ్య గారు. రెహన్న గారు, యా మీతో పాటు శివగారికి కూడా నమస్కారాలు, డిబేట్లో ఉన్న ఇద్దరు మిత్రులకు నమస్కారాలు. కొన్ని ఉద్యమాలు స్వయంభూగా పడతాయి. మీకు ఆలయాలు రెండు రకాలు, ఒకటేమో స్వయంభూ, రెండోదేమో ప్రతిష్ట. స్వయంభూ అంటే సహజ సిద్ధంగానే ఉండే దేవుడు. ప్రతిష్ట అంటే కొంతమంది వ్యక్తులు కలిసి ప్రతిభని తయారు చేసి ప్రతిష్ఠిస్తారు. ఇప్పుడు డిఎస్సీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాద్ధాంతం ప్రతిష్ట, నాట్ ఏ స్వయంభూ. ఢిల్లీలో జరిగిన ఆందోళన స్వయంభూ. అక్కడ నీటి పేపర్ లీకేజ్ అయ్యింది, దాని మీద విద్యార్థులు ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది, చర్యలు తీసుకుంది. ఆ ఫిలసాఫికల్ థాట్ ని ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేసి రెచ్చగొట్టి లోకేష్ గారు రాజీనామా చేయని ఒక డిమాండ్ ని ముందుకు తెద్దామని చెప్పేసి అని కృత్రిమ ఉద్యోగాన్ని చేపట్టారు. మీకు మాట చెప్తానండి, ఏడాది అయింది ఉద్యోగాలు ఇచ్చి 16,374 మంది నిరుద్యోగులకి, బిఈడి అధ్యాపకులకి ఉద్యోగాలు ఇచ్చి కాస్తంత అన్నం పెట్టింది కడుపుకి. ఇప్పుడు వీళ్ళు అన్నం లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. గత 5 ఏళ్ళు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల, సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో లోకేష్ గారు చేసిన హామీ మేరకు డిఎస్సీని నియమించి ఉద్యోగం కోరిక తీర్చారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మేము వస్తే ఆ డిఎస్సీని రద్దు చేస్తాం, వాళ్ళు ఉద్యోగాలను తీయండి అని చెప్తుంటే కడుపు బండి ఉద్యోగస్తులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు ప్రశ్నాపత్రాలు లీకేజ్ కాదా, పైపించు వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారంట. లోకేష్ గారు 16,347 ఉద్యోగాలు అమ్మేసుకున్నారంట. అమ్మేసుకుంటారా సార్? అలా అమ్మేసుకుంటే అలాంటి ఉపాధ్యాయులు ఊపుకుంటారండి? ఎక్కడ ఉందండి ఈ వింత, ఈ విడ్డూరం? పైపైన దీనికి సిబిఐ విచారణ కావాలంట. మీకు మాట చెప్తాను సార్, జస్ట్ ఇప్పుడే నేను దిశా చట్టం గురించి వేరే ఛానల్లో డిబేట్ చేశా. ఆ దిశా చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది, దానికి తలా లేదు తోక లేదు. 3 రాజధానుల చట్టం లాగానే అర్థం పర్థం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని వెనక్కి దిప్పి పంపింది 4 సార్లు. ఎక్కడా న్యాయకోవిధుల సమీక్ష లేదు. ఇంకో మాట ఏంటంటే, దిశ అనే అమ్మాయి స్కూటర్ మీద టోల్గేట్ ఫీజు కట్టి వెళ్తుంటే అగంతకులు అత్యాచారం చేశారు. అంటే స్కూటర్గా టోల్గేట్ ఫీజు లేదన్న సంగతి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. రెండో మాట, బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తుంటే అల్లూరి సీతారామరాజు గారు వాళ్ళకి ఎదురుగా గుండెలను చెప్పి గుండెలు ఎదురు పెట్టిందంట. అంటే బ్రిటిష్ వాళ్ళే స్వాతంత్ర ఉద్యమం చేశారంట. అంటే ఇలాంటి పరిణతి కలిగిన నాయకులు మరి డిఎస్సీ మీద అల్లరి చేయటం తప్ప ఇంకేముంది? కాబట్టి ఇప్పుడు డిఎస్సీ మీద జరుగుతున్న కార్యక్రమాన్ని ఉద్యమనో ఆందోళన చెప్పకూడదు, అదొక రగడ. జగన్మోహన్ రెడ్డి గారికి 2 పనులు రాష్ట్రంలో, ఒకటి నేరస్తులను పరామర్శించటం, 2 డిఎస్సీ మీద రాద్ధాంతం చేసేసి యువకుల్లో ఒక విధమైన భావాన్ని కలిగించే ప్రయత్నం. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు లోకేష్ గారు 2వ డిఎస్సీ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అన్నం పెట్టకపోగా పెట్టిన అన్నాన్ని కూడా తీసేయమని చెప్పేసి వైసీపీ అడుగుతున్న ఈ తీరుకు ఉద్యోగస్తులు రహదారి మీదకి వచ్చి ఇవాళ కర్నూలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అంటే నిజం ఉంటే మాట్లాడాలి.
నిజం లేకుండా ఇటువంటి రాద్ధాంతాలు మాట్లాడటం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదనేది నా ఉద్దేశం. రైట్ లక్ష్మణరావు గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్ జంజీ అంతా మీ వెనకే ఉంది అని మీరు గొప్పగా చెప్తున్నారు. కొద్ది రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. జంజీ ఉద్యమం ప్రారంభమైంది, ప్రభుత్వ పతనం, ఈ తరహా స్టేట్మెంట్లు అన్ని ఇస్తున్నారు. ఈ రోజు కర్నూలులో చూస్తేనేమో డిఎస్సీ పట్టాలు పొందినటువంటి కుటుంబాలు, వారి తల్లిదండ్రులు, వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి అనుకూలంగా. ఏం చెప్తారు? శివ గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న సభ్యులకి, అలాగే జీ తెలుగు న్యూస్ వీక్షణ యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. ఖచ్చితంగా జంజీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో రన్ అవుతుంది. ఖచ్చితంగా మాతో సహకరిస్తుంది కూడా. ఉన్నది జంజీ కాదు, గంజాయి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఒక రాష్ట్ర సీఎం అయినటువంటి, ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు అటువంటి పదాలని చదువుకున్నటువంటి, ఎగ్జామ్ రాసినటువంటి నిరుద్యోగులకి ఆపాదించి గంజా బ్యాచ్ అని అనడం ఎంతవరకు సబబు అండి? ఒక సీఎం హోదాలో మీరున్నారు. నిరుద్యోగులు 3,63,000 మంది ఆ డిఎస్సి, మెగా డిఎస్సి రాసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తే గంజా బ్యాచా? నిరుద్యోగులు మీకు గంజా బ్యాచ్ లా కనబడ్డారా? ఇదే మీ సంస్కారం చంద్రబాబు నాయుడు? ఇదే మీ సంస్కారం? నిరుద్యోగుల్ని గంజా బ్యాచ్ గా చిత్రీకరిస్తారా? గంజా బ్యాచ్ తో పోలుస్తారా? ఏంటి సార్ ఇది? అంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అసలు నష్టపోయిన అభ్యర్థులు కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? అసలు ఆ? నష్టపోయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ. అభ్యర్థులందరూ కూడా హైకోర్టులో వేశారు. హైకోర్టులో అది కోర్టు పరిధిలో ఉంది, ఇంకా తీర్పు రాలేదు, వస్తుంది త్వరలో. ఎంతమంది అభ్యర్థులు వేశారు? వాళ్ళందరూ ఒక సంఘం ఏర్పరచుకొని సంఘం తరఫున వేశారు. ఒక కమిటీ, ఒక సంఘం లాగా ఏర్పరచుకొని ఆ సంఘం తరఫున కోర్టులో వేయడం జరిగింది. అది కోర్టు తీర్పు ఇంకా రాలేదు. అలాగే మొట్టమొదటి కేసు వేసింది ఎవరంటే, ఎవరైతే ఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నవీన్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి ఇదే మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఎస్సీఆర్టీ ఏదైతే ప్రశ్న పత్రాలు తయారు చేస్తారో ఆ యొక్క కమిటీలో ఆయన ఉన్నారు. ఆయన అప్లోడ్ చేశాడు సిస్టమ్ లో ఆ యొక్క ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నాయో. సో ఆ వ్యక్తికి సోషల్ స్టడీస్ లో కృష్ణా జిల్లాకి #1 ర్యాంక్ వచ్చింది. అలాగే తెలుగు టీజీటీకి సంబంధించి మరి 6వ ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్లో. ఇవి ఆ వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తి అప్లోడ్ చేశాడు, ఆ వ్యక్తికి ప్రశ్నాపత్రాలు తెలుసు, ఆ వ్యక్తి ఎంతమంది అకాడమిక్ పంపించాడు, లేదంటే కోచింగ్ సెంటర్కి ఇచ్చాడు, తద్వారా ఎంతమందికి లీక్ అయింది అనేది మేము అదే కదా పారదర్శకంగా దాని మీద సమగ్రమైన విచారణ జరపమంటున్నాం. ఆ వ్యక్తికి ఉద్యోగం ఇవ్వలేదు. నవీన్ అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని #1 ర్యాంక్ వస్తే ఆ ర్యాంక్ తీసేశారు. 2వ ర్యాంక్ నుంచి వీళ్ళేమో ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఏమో 2వ ర్యాంక్ నుంచి ఇచ్చారు. ఆ నవీన్ అన్న వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ తీసేశారు. అసలు ఎక్కడ మనకి ఇప్పుడు డేటాబేస్ లో కనబడదు. ఆయన హైకోర్టులో కేసు పెట్టాడు, నాకు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ దాన్ని తొలగించారు, నన్ను మొత్తం నా రికార్డు డేటాలో లేకుండా నన్ను తొలగించారు, దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి నవీన్ అనే వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుందమ్మా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జీవో నంబర్ 74 ఏదైతే స్పోర్ట్స్ కోటాలో సంబంధించినటువంటి ఆ స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సినటువంటి ఈ పీఈటీ జాబులు కానీ కొన్ని ఈ టీచర్ పోస్టులకు సంబంధించినవి 2% ఉంటే, ఇదే నారా లోకేష్ గారు ఇలా అధికారం రాగానే ఏం చేశారంటే జీవో నంబర్ 47, జీవో నంబర్ 34 తీసుకొచ్చి 2% ఉన్నటువంటి ఈ రిజర్వేషన్ 3% పెంచారు. సరే, పెంచిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఎవరైతే భరత్ ఉన్నాడో ఎంపీ, ఆయన నారా లోకేష్ తోడలుడు, ఆయన విశాఖపట్నం సంబంధించి గీతా సంస్థలకు సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా సుమారు 39 మందికి ఆయన జూడో సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు కిరణానికి సంబంధించి. ఆ వ్యక్తి ఏమో 39 మంది గేమ్స్ లో పాల్గొన్నారని చెప్పి సర్టిఫికేట్లు ఇచ్చారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే కోన రవికుమార్ అనే ఆంధ్రవలస ఎమ్మెల్యే, ఆయన కూడా మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలకి లక్ష్మణరావు గారు మీరు ప్రస్తావిస్తున్నటువంటి ప్రతి అంశానికి కూడా ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వచ్చి మీడియా ముందు కొన్ని విషయాలు చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ అవి గనక మీకు సంతృప్తికరంగా లేకపోతే పార్టీ పరంగా కూడా మీరు ఏ అయితే అంశాలు ప్రస్తావిస్తున్నారో వాటన్ని కూడా కోర్టు దగ్గర పెట్టి ఉండాల్సింది కదా. ఎందుకు పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ కోర్టుకు వెళ్ళట్లేదు డిఎస్సీ విషయంలో? ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది, కేంద్రంలో ఎన్డీఏ ఉంది. సిబిఐ ఎంక్వైరీ అడిగితే మాత్రం మీకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఏంటి? సార్, ఇక్కడ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీ
చంద్రశేఖర్ ఎమ్మెల్సీ చంద్రమోహన్ మా ఎమ్మెల్సీ గారు ఆయన ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది. ఇంకా రాలా, అది కూడా కోర్టులో పెండింగ్ ఉంది. సార్ మేము ఇక్కడ ఏంటంటే మా పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీ ఆయన చంద్రశేఖర్ గారు వెళ్ళారు. నేనేమంటానంటే ఇక్కడ శివ గారు పారదర్శకంగా ఎగ్జామ్స్ జరగలేదు. ఇక్కడ ఒక్కొక్క ఉద్యోగాన్ని 15 నుంచి 20 లక్షలకు అమ్మారు. సుమారు 441 ఉద్యోగాలు అమ్మారంటే 20 లక్షలు ఏంటి ఎంత అంటే ఎంత అయిందంటే ఇక్కడ సుమారు 100 కోట్ల పైన ఇక్కడ స్కామ్ జరిగింది. 100 కోట్ల స్కామ్ జరుగుతున్నటువంటి ఈ వ్యవహారంలో ఎవరి భాగస్వామ్యంలో ఎంత ఉందో అది కూడా బయటకు తీయాలా. నిజంగానే పారదర్శకంగా జరిగిందా లేదా అన్నది సిబిఐకి దర్యాప్తుకి ఇస్తే ఆ సిబిఐ మీరు చేయలేకపోయారు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మీరు ఇవ్వలేకపోయిన ఉద్యోగాలు మేము ఇచ్చాము, 16,000 ఉద్యోగాలు ఇచ్చాము. గతంలో మీరు మెగా డిఎస్సీని దగా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దాన్ని చూసి ఓర్వలేక నిరుద్యోగుల్లో ఎవరైతే పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించలేదో, లేదంటే ఎవరికైతే ఉద్యోగాలు రాలేదో, మొత్తం వ్యవస్థ మీద అపోహలు సృష్టించే ప్రయత్నం, విధ్వంసం సృష్టించేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది అనేది కూటమి పార్టీల వాదన. ఒప్పుకుంటారా? సార్ గతంలో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. 6,100 నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ దగ్గరలో ఉందని చెప్పి ఈసీకి కంప్లైంట్ చేసి ఆ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల అవ్వకుండా అడ్డుకుంది చంద్రబాబు నాయుడే ఆ రోజున. సో అది అలాగా ముగిసిపోయింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నారంటే 23,000 పోస్టులు తీస్తామన్నారు. 23,000 పోస్టులు మెగా డిఎస్ అని చెప్పి 16,347 పోస్టులకు కానీ ఈ రోజున 15,594 పోస్టులకే భర్తీ అయినాయి. మిగతా భర్తీ కాలా. ఎందుకని భర్తీ చేయలేదో వాళ్ళ తెలియపరచండి. ఇక్కడ ఏంటంటే శివగారు నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. 95లో సీఎం అయిన తర్వాత 98లో ఆయన ఇది ఇలాగే డిఎస్సీ ఇచ్చారు. 98లో ఇచ్చారు, 2004లో ఇచ్చారు. అన్ని పెండింగ్ లో అయిపోయి ఏవైతే పెండింగ్ లో అయిపోయినటువంటి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇచ్చినటువంటి డిఎస్సీకి ఏవైతే రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, సుమారు 8,500 పోస్టులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిక్రూట్మెంట్ చేశారు. అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ ఇచ్చి వదిలేశారు. మళ్ళీ అన్ని పెండింగ్ లో అయిపోయి సరే ఇవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,43,000 పోస్టులు సచివాలయం పోస్టులు ఇచ్చాం మేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు పోస్టులు ఒకే సంవత్సర కాలంలో 2,43,000 ఏవైతే పోస్టులు ఉన్నాయి సచివాలయం పోస్టులు. మరి చంద్రబాబు నాయుడు గారి జీవితకాల చరిత్రలో ఎప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా 22,000 పోస్టులు కూడా ఇవ్వాలి. ఆయన ఒక గవర్నమెంట్ పోస్టులకు వచ్చి 4 సార్లు సీఎం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇచ్చిన జీవితకాలంలో పోస్టులు 22,000 పోస్టులు మాత్రమే. నేను ఒకటే చెప్తాను సార్, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి తేడా. ఆయన చేసిన 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారు, నేను లెక్క తీస్తే ఒకసారి వాళ్ళు తీయమన్న డేటా ఎన్ని ఇచ్చారన్నది ఇవన్నీ ఆయన ఎందుకలు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదండి, సాక్షి క్యాలెండర్ ఇచ్చారు. మరి ఈ రోజు వీళ్ళు ఏమి ఇస్తూ ఉన్నారు? ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఆంధ్రప్రభ ఇలాంటివి ఇస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చేది అవే కదా. ఆంధ్రజ్యోతి, ఈనాడే కదా ఇచ్చేది. ఈ రోజు వీళ్ళు జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఇచ్చారు? ఎన్ని సంవత్సరాలకి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు? నిరుద్యోగులకి ఏది వృత్తి ఏది? మరి నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? విద్యాశాఖ కమిషనర్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు, ఇవాళ మాట్లాడారు. అలాగే ఎవరికైనా ఏమైనా ఈ విషయంలో డౌట్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కలవమంటున్నారు. ఎందుకంటే ఎంపికైన వాళ్ళు ఆందోళన చెందే సిచ్యువేషన్ కదా. మీరు కలిసారా? చెప్పండి. ఎవరు కలమన్నారమ్మా? విద్యాశాఖ కమిషనర్ ఇవాళ మాట్లాడారు కదా, ఈ విషయంపై ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కలవమని చెప్పారు. మీరు ఏమైనా కలిసి మాట్లాడారా? అభ్యర్థులు విద్యాశాఖ కమిషనర్ గారికి దగ్గరికి ఫస్ట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి కొంతమంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పిలిపించారు, సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేశారు. ఆఖరికి మాకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ఎవరైతే ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు వివరించారు. సార్ నాకు గోల్డ్ వచ్చింది, నేను గోల్డ్ పథకం వచ్చింది, తీరా నాకు ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరో అప్లై చేస్తారో వాళ్ళకి ఇచ్చారండి అని కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు బాధలు చెప్పుకున్నారు. వాళ్ళందరూ కూడా అడిగినప్పుడు మరి ఇదే విద్యాశాఖ కమిషన్ గానీ ఇదే నారా లోకేష్ గారు కానీ పిలిచి రండి, ఎందుకు మీరు ఇలా జరిగిందని ఆ రోజున ఎందుకు మాట్లాడకపోయారండి? ఆ రోజు వాళ్ళు పిలిస్తే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే 4 సార్లు తిప్పించారంట. 4 సార్లు వాళ్ళే చెప్పారు అభ్యర్థులే, 4 సార్లు తిరిగామంటే వాళ్ళు కనీసం మమ్మల్ని పట్టించుకోలేదని.
సో వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఎవరైతే మెగా టీఎస్ లో అభ్యర్థులు ఎవరైతే పాపం వాళ్ళకి ఉద్యోగాలు రాక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ రోజున ఇంత పారదర్శకంగా ఎవరైతే ఈ మెగా టీఎస్ లో ఉద్యోగం రాకన్నా వీళ్ళు అమ్ముకున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దానికోసం వీళ్ళు పోరాటం చేసి నిరసన కార్యక్రమం తెలిపి రిలే నిరాధ్యక్షలు చేస్తే వాళ్ళ గంజాయి మనుషులా అంటే నిరుద్యోగులు డిఎస్సికి ప్రిపేర్ అయిన వ్యక్తులు టీచర్ పోస్టులకి ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు మీకు గంజాయి బ్యాచ్ లా కనబడ్డారా? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆ రకమైన బిరుదిస్తారా? ఏంటి సార్ ఇది? ఒక నిరుద్యోగిని గంజాయి బ్యాచ్ ఒక గంజాయి వ్యక్తితో మీరు పోల్చారంటే మీ వ్యక్తిత్వం ఏంటి, మీ సంస్కారం ఏంటి నాకు అర్థం కావట్లా. ఓకే, సో ఇక్కడ ఒకటే మేడం, మేము అనేది ఒకటేనా మేడం, మీ కృష్ణగిరిక దేవన్ నుంచి ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే దొరగయ్య అన్న వ్యక్తి మా పార్టీ ఆఫీస్కి వచ్చారు, ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఆయనకి కూడా ఇంకో వ్యక్తికి ఇచ్చారు. కనీసం ఏంటంటే ఆయన స్పోర్ట్స్ లో పాల్గొన్నాడంట, ఏవైతే స్పోర్ట్స్ లో పాల్గొన్నాడో వాళ్ళకి ఇచ్చేసారు. పాల్గొన్న వాళ్ళకి ఇచ్చిస్తే గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఏమైనా ఉద్యోగం? బ్రదర్ ఒక మాట వింటావా? బ్రదర్ ఒక మాట. రైట్. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. హేమంత్ కుమార్ గారు నమస్తే. మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు. ఒక పక్క జంజీ మా వైపు ఉంది, ఉద్యోగులకు డిఎస్సీలో మెగా డిఎస్సీ అని ఏదైతే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసిందో దాంట్లో అన్యాయం జరిగిందని వైసీపీ వాదిస్తుంటే, లేదు మేమంతా పారదర్శకంగా చేశామని కూటమి పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది సార్? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పాడో 1000 కళ్ళుతోటి నిరుద్యోగ యువత అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జనవరికి ప్రతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి అంటే టీచర్స్ డే నాడు మేమందరం 1000 కళ్ళుతో ఎదురు చూసేవాళ్ళం. కానీ ఏ ఒక్క సంవత్సరం కూడా ఆయన మెగా డిఎస్సీ ఇవ్వకపోగా ఆయన ఇచ్చింది సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ కూడా ఎన్నడూ ఇవ్వలేదు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకి, నిరుద్యోగులకి, విద్యార్థులకి, అతి ముఖ్యంగా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఇంతేకాకుండా గురువులను కూడా చూడకుండా చికెన్, ఫిష్, మటన్, లిక్కర్, మాటల దగ్గర ఉపాధ్యాయులు కాపలా పెట్టాడండి. ఆయనకు ఉపాధ్యాయ వ్యవస్థ గురించి కానీ ఉద్యోగ నియామకాల గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి తెలియదయ్యా. గురువులు తీసుకునండి ఎక్కడైనా సరే చికెన్, మటన్, గురువులు తీసుకునండి చికెన్, మటన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సంస్థ దండం పెట్టాలి. మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు కదా లక్ష్మణరావు గారు? ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడదురు కదా. ఒక నిమిషం హేమంత్ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. హేమంత్ గారు మీరు ఒకసారి ఆగండి. లక్ష్మణరావు గారు ఒక నిమిషం. జగన్మోహన్ రెడ్డి చేసే పని జగన్మోహన్ రెడ్డి నోటి దగ్గర కూడుకొచ్చాడు అన్నకంటే తీసి. హేమంత్ గారు ఇప్పుడు మీరు ఒక్క మాట అర్థం చేసుకోండి. 16,347 ఉద్యోగాలు పారదర్శక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రకారం హేమంత్ గారు డిఎస్సీ విషయంలో అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఏమంటారు దీని మీద? అక్రమాలు జరిగాయంట, అభ్యర్థులు సఫర్ అవుతున్నారు, అభ్యర్థులను కలవట్లేదు, ఎక్కడ కూడా మెరిట్ స్టూడెంట్స్ గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి అన్యాయం జరిగింది అని వైసీపీ ఆరోపిస్తోంది, నిరసనలు కూడా చేస్తోంది. డిఎస్సీలో ఎక్కడ అక్రమాలు జరగలేదు. ఇదైతే మేమైతే మీకు క్లియర్ గా చెప్తున్నాం. మీరైతే ఒకసారి చూసుకోండి. డిఎస్సీలో ఎక్కడ అక్రమాలు జరగలేదు, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే డిఎస్సీలో అక్రమాలు జరుగుంటే అభ్యర్థులు నేరుగా కోర్టుకు రావాలి, అభ్యర్థులు నేరుగా ఫిర్యాదులు ఇవ్వాలి. ఎక్కడ అభ్యర్థులు ఏ రకమైన ఫిర్యాదులు ఇవ్వలేదు. లక్ష్మణరావు గారు ఇచ్చారని చెప్తున్నారు, అభ్యర్థులు వచ్చారని చెప్పారు కదా లక్ష్మణరావు. ఆయనకు తెలియదు. అదే ఎంతమంది అభ్యర్థులు వచ్చారు? అభ్యర్థులు కానీ వచ్చారని మీ కోర్టు ముట్టుకాయలు వేస్తుంది. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు అభ్యర్థులు కానీ వచ్చుంటే మీ కోర్టు ముట్టుకాయలు అయింది కదా. మీకు వెళ్ళి మీ ఎమ్మెల్సీలో ఎందుకని వెళ్ళాలి? కోర్టు తీర్పు ఇచ్చింది అసలు. అందుకే కోర్టు ఇచ్చింది కదా, కోర్టు వేసింది కదా. మీకేం చెప్పింది కోర్టు? మీకేం చెప్పింది కోర్టు? మీకేం చెప్పింది? అభ్యర్థులు రావాలని చెప్పింది కోర్టు. అభ్యర్థులు రావాలి, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే రావక్కర్లేదని చెప్పింది కోర్టు క్లియర్ గా. కోర్టు ఏం చెప్పింది? అభ్యర్థులు రావాలని చెప్పిందా లేదా? అభ్యర్థులు రావాలని చెప్పింది కోర్టు. నవీన్ అభ్యర్థి కాదా? 6 ర్యాంక్ వచ్చిన నవీన్ అభ్యర్థి కాదా? మరి అయితే కోర్టుకి ఎందుకు రెడ్డి గారు వెళ్ళారు? ఎమ్మెల్సీ గారు ఎందుకంటే వెళ్ళారు కోర్టుకి? ఎమ్మెల్సీ గారు కోర్టుకి ఎందుకు వెళ్ళారు? పిల్లాడికి ఎమ్మెల్సీ గారికి ఏం పని? ఎమ్మెల్సీ గారికి ఏం పని? వైసీపీ ఎమ్మెల్సీకి ఏం పని? అభ్యర్థులు వెళ్ళాలి కోర్టుకి, మీరు వెళ్ళాల్సిన పని లేదు. అభ్యర్థులు వెళ్ళాలి కోర్టుకి, కోర్టుకి మీరు లక్ష్మణరావు గారు
ఇద్దరు ఒక్కసారి ఒక్కరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు, ఆయన మెగా టీఎస్ అభ్యర్థి అవునా కదా? ఆయన కోర్టులో సబ్మిట్ ఫీల్ దాఖలు చేస్తారా లేదా? తన సమాధానం చెప్పండి. ఏమండి, అభ్యర్థులు కోర్టుకు వెళ్తే అది వ్యాలిడ్. అభ్యర్థులకు అభ్యంతరాలు ఉంటే వాళ్ళు మాట్లాడాలి. మీరు మాట్లాడడానికి లేదు. మీరు డిఎస్సీ రాశారా? డిఎస్సీ అభ్యర్థ అంబటి రాంబాబు గారు డిఎస్సీ అభ్యర్థ, డిఎస్సీ అభ్యర్థ, అంబటి రాంబాబు డిఎస్సీ అభ్యర్థ. మీరు కోర్టుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత అభ్యర్థుల పైన ఉంది, నాయకుల మీద లేదు. ఏమండి, మీరు ఒకటి తెలుసుకోండి, నిరుద్యోగులకి రెండో డిఎస్సీ కూడా లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం, హేమంత్ గారు ఒక్క నిమిషం, ఒకరు మాట్లాడండి. లక్ష్మణ్ రావు గారు, పరీక్షలు ఒక పక్కన ప్రారంభం అయితే మీరు రెండో డిఎస్సీ ఇస్తే మీరు రోడ్డు మీద ధర్నాలు చేస్తారా? పరీక్షలు ఒక పక్కన అవుతాయి. ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు ఒక నిమిషం. హేమంత్ గారు నా క్వశ్చన్ వినాలి. మీరు చెప్పారు గత ప్రభుత్వంలో ప్రతి టీచర్స్ డే కి కూడా మేము ఎదురు చూసాము, డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ ఇస్తారని, కానీ ఇవ్వలేదు. ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఇచ్చింది, సంతోషం వ్యక్తం చేస్తాం అంటున్నారు. కానీ నోటిఫికేషన్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహించడం ఇది కాదు కదా. పారదర్శకత అనేది అవసరం. ఓకే, వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలన్నీ పక్కన పెడదాం. కట్ ఆఫ్ విధానంలో గానీ, ఈ రోస్టర్ విధానంలో గానీ, మార్కుల కేటాయింపులో గానీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి కొంతమంది అభ్యర్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా డిఎస్సీ అభ్యర్థులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, పౌరులు ఖచ్చితంగా కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా. చేస్తున్నారా సార్? ఒక్కసారి ఆల్రెడీ అనుమానాలన్నీ నివృత్తి చేసిన తరువాతే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అనుమానాలన్నిటికీ కూడా ఒక స్టిపులేటెడ్ టైం ఇచ్చింది ఈ యొక్క ప్రభుత్వం. అది ఇచ్చిన తర్వాతే మొత్తం టీచర్లని అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎంపికైన అభ్యర్థులు వారి యొక్క తల్లిదండ్రులతో పాటు వీళ్ళందరినీ ఏదైతే మరి అమరావతి ఉందో అక్కడికి పిలిచి ఈ యొక్క నియామక పత్రాలు ఇచ్చింది సాక్షాత్ విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దానికంటే ముందే ఈ యొక్క అభ్యర్థుల సేకరణ అంతా తీసుకున్నారు. అవి నివృత్తి చేసిన తర్వాత ఈ ప్రక్రియ జరిగింది. మరి అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? రోజా గారు, అంబటి రాంబాబు గారు, ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎక్కడికి వెళ్లారు? అక్కడ 50,000 మందితోటి సభ జరిగింది. నిండు సభలో సర్టిఫికెట్లు ఇచ్చారు, నిండు సభలో నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఈ వైసీపీ శ్రేణులు ధర్నాలు ఎందుకు చేయలేదు? ఈ రోజు 8 నెలల తర్వాత 9 నెలల తర్వాత కావాలని వారికి ఎక్కడైతే పేరు రావట్లేదని చెప్పి ఒక అక్కసుతో చేస్తున్నటువంటి ఇది కుట్ర. లేదంటే నిరుద్యోగులకి డిఎస్సీ ఇస్తే మళ్ళీ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పట్టం కడతారు కాబట్టే వీళ్ళు అక్కసుతోటి చేస్తున్నటువంటి ప్రక్రియ. నిరుద్యోగులకి ఉద్యోగ నియామకాలు ఆపేందుకు, కోర్టులకు వెళ్లేందుకు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ వల్ల నిరుద్యోగులు నష్టపోతారు. మీ రాజకీయ కక్షలు ఉంటే మీరు తేల్చుకోండి. నిరుద్యోగ నోటిఫికేషన్ ఆపే ప్రయత్నం చెయ్యొద్దని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క రాష్ట్ర నిరుద్యోగ చేసి అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ గా నేనైతే హెచ్చరిస్తున్నాను. నిరుద్యోగుల ముసుగులో గాని, విద్యార్థుల ముసుగులో గాని మీరు ధర్నాలు, ఉద్యమాలు, నిరసనలు చేయడానికి హక్కు లేదు. మీరు ఎప్పుడైతే అధికారంలో ఉన్నారో మీరు ఒక్క డిఎస్సీ ఇవ్వలేదు, ఒక్క పోలీస్ శాఖ నియామకం చేయలేదు. గ్రూప్ 2 అంతా అవకతవకలు, గ్రూప్ 1 3 సార్లు మూలాంకన, 3 సార్లు కరెక్షన్ చేసి అస్తవ్యస్తం చేసేటటువంటి మీరు ఈ రోజు నిరుద్యోగుల గురించి మాట్లాడే కనీస హక్కు మీకు లేదని చెప్పి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ చేసే అధ్యక్షుడిగా నేనైతే తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది చాలా అన్యాయం అని చెప్పి ఈ రోజు తెలియజేస్తూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నిరుద్యోగులకి నయవంచన చేశారు. ఈ విషయాన్ని దయచేసి తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు నిరుద్యోగులకు అన్యాయం చేశారు. మీరు నిరుద్యోగులకు అన్యాయం చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ రోజు కృత్రిమ ధర్మాలు, కృత్రిమ ఉద్యమాలు చేయడం అన్యాయం. లక్ష్మణ్ గారు ఏం చెప్తారు? సార్ మేము ఒకటి చెప్తాం సార్, ఆయన నిరుద్యోగ సంఘ అధ్యక్షుడు లేకపోతే ఎవరో మనకు తెలియదు కానీ ఒకటి సార్, ఆయన దగ్గర డేటా ఉంటే డేటా చెప్పమనండి. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ ద్వారా ఎలా కేటాయించారు? అలాగే స్పోర్ట్స్ ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారో రాష్ట్ర విధానం కానీ, కట్ ఆఫ్ మార్క్స్ కానీ, అది ఎందుకు అమలు చేసే విధానంలో అవకతవకలు జరిగినాయి? అలాగే వినండి సార్, ప్రతి జిల్లాలో కూడా ఈ డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి ప్రతి కలెక్టర్ చేతిలో అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన మెగా డిఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెరిట్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి ఆ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రతి జిల్లా ఆ కలెక్టర్ వారి కార్యాలయంలో ఉంటది. వాళ్ళ మెరిట్ లిస్ట్ అక్కడ చూస్తారు.
ఎవరు ఏ మెరిట్ లో ఉన్నారని. మరి ఆ మెరిట్ లిస్టు ప్రతి జిల్లాకి మీరు ఎందుకు పంపించలేదు? ఎందుకనే దాన్ని పబ్లిక్ డొమైన్ అంటే అక్కడ ఆయా కలెక్టర్ ఆఫీస్ లో మీరు ఎందుకు మరి ఆ యొక్క నిరుద్యోగులకు అందుబాటులో ఉంచలేదు? దానికి సమాధానం చెప్పండి. అవకతవకలు జరగదు. ఒక్కొక్క ఉద్యోగం 15 నుంచి 20 లక్షలకి అమ్మే ఎవరైతే మీ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారా ఎవరైతే ఉద్యోగులు కొనుక్కున్నారో వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు ఆడియోలు బయటకు వచ్చినాయి. మీరు 20 లక్షలు రండి, తీసుకురండి, మీకు ఉద్యోగం ఏదో రైట్, ఓకే. మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీకు ఏది కావాలంటది. మీరు ఎగ్జామ్ రాసిన సార్ 47 జీవోలు ఎందుకు తీసుకొచ్చారు సార్? 47 జీవోలు ఎందుకు తీసుకొచ్చారు సార్? వినండి లక్ష్మణ్ గారు, మీ ప్రశ్నలకు రైట్, ప్లీజ్ ఒక్క నిమిషం హేమంత్ గారు ప్లీజ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు 47 జీవోలు ఎందుకు తీసుకొచ్చారంటే ఎవరైనా సరే ఈ మెగా టీఎస్ విషయంలో ఎగ్జామ్ రాకపోయినా పర్లేదు, క్వాలిఫై అవ్వకపోయినా పర్లేదు, స్పోర్ట్స్ లో మీరు పార్టిసిపేషన్ చేస్తే చాలు ఉద్యోగం ఇవ్వవచ్చు అని చెప్పి 47 జీవోని అర్ధాంతరంగా తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు 47 జీవోని? అంటే మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తికి మెగా టీఎస్ లో డిఎస్ లో క్వాలిఫై అవ్వాలా లేదా? అసలు ఆ జీవో మీద పోరాడితే అయిపోయేది కదా. లక్ష్మణ్ గారు, ఆ జీవో మీద పోరాడితే అయిపోయేది కదా. ఆ జీవో మీద కోర్టుకెళ్తే అయిపోయేది కదా. ప్రస్తుతం అయితే మాత్రం అటు ఉద్యోగాలు పొందిన వారు చాలా అసంతృప్తిలో ఉన్నారు. మా ఉద్యోగాలు ఉంటాయా, ఊడిపోతాయా, ఏంటి ప్రతిపక్షం ఇట్లా చేస్తుంది అని. అసలు ఉద్యోగం రాని వాళ్ళు ఏదో జరిగింది సంథింగ్ అనేటటువంటి ఒక అపోహలో ఒక టెన్షన్ లో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తానికి అందరూ కూడా కొంత గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి కదా ఈ రాజకీయాల వరకు. చూద్దాం అసలు ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుంది, కోర్టులు ఎలా డెసిషన్ తీసుకుంటాయి అనేది. రైట్, థ్యాంక్ యూ హేమంత్ కుమార్ గారు, థ్యాంక్ యూ లక్ష్మణరావు గారు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అయితే డిఎస్సీ వారు కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవాలి. పోటీ నిరసనలు, దీక్షలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. జంజీ మా వైపే ఉందని వైసీపీ వాదిస్తుండగా, లేదు అసలు వైసీపీ చేస్తున్నటువంటి అంతా కూడా కుట్ర, కేవలం అందరిలోనూ అపోహలు సృష్టిస్తుందని కూటమి పార్టీలు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఈ డిఎస్సీ వారు ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇది వాటి డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.